వెల్కమ్ టు పీవీఆర్ లాజిక్స్. ఈరోజు మనం ఆవరేజ్ సంబంధించినటువంటి దరిదాపున 120 క్వశ్చన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. బేసిక్గా మనకు తెలిసిన ఫార్ములా ఏంటంటే ఆవరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనే ఫార్ములా మీకు తెలిసిన విషయమే. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ ఫార్ములా నుంచి మనం డిరైవ్ చేసుకున్నట్టయితే నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ డివైడెడ్ బై యావరేజ్ ఫైండ్ అవుట్ చేసినట్టయితే నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వచ్చే ఫార్ములా అని మీకు తెలిసినవి. నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్టయితే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ఇంటూ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనే ఫార్ములా మనకు తెలుసు. ఇది ఫండమెంటల్ ఫార్ములా. ఈ రెండు ఫార్ములాస్ వచ్చేసి డిరైవ్డ్ ఫార్ములా. ఈ 4 ఫార్ములాస్ మనం గుర్తుంచుకుంటే మనం ఎగ్జామ్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా మనం ఈజీగా సాల్వ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇక్కడ మనం ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే యావరేజ్ ఆఫ్ 57, 49, 53, y 62 ఈజ్ 56. దెన్ ఫైండ్ ది y వాల్యూ. అయితే మనం y వాల్యూ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అని వేస్తే మనం సాల్వ్ చేయడం అనేది చాలా టఫ్ టాస్క్ అవుతుంది. ఇక్కడ మనం డీవియేషన్ మెథడ్ అనేది ఉపయోగిస్తాం. అంటే ఇక్కడ యావరేజ్‌ని మనం డీవియేషన్‌గా తీసుకున్నట్టయితే 56 కంటే ఇక్కడ ఎంత ఎక్కువ ఉంది? ఒకటి ఎక్కువ ఉంది +1. ఇక్కడ ఎంత తక్కువ ఉంది? -7. ఇక్కడ ఎంత ఎక్కువ ఉంది? -3. ఇక్కడ ఏముంది? y ఉందా? వైని యాజ్ ఇట్ ఈస్‌గా అలానే ఉంచేయండి. ఇక్కడ ఏముంది? ఇక్కడ వైని యాజ్ ఇట్ ఈస్‌గా అలానే ఉంచితే ఇక్కడ ఏముంది? ఎంత ఎక్కువ ఉంది? +6. ఈ డీవియేషన్ మనం చెక్ చేసినట్టయితే +1 -7 మనం తీసేసినట్టయితే రిజల్ట్ వచ్చేసి -6 అవుతుంది. ఈ -6కి ఈ +6 క్యాన్సిల్ అయిపోతే ఫైనల్‌గా మనకు మిగిలిపోయింది -3y అవుతుంది. అంటే మనకు డీవియేషన్ ఏముంది ఇక్కడ? 56. ఇక్కడ మనకేముండాలి? +3 అనేది ఈ y అనేవి తీసుకొని వస్తేనే కదా సరిపోయేది. అన్నప్పుడు 56కి మనం ఏం యాడ్ చేయాలి? +3 యాడ్ చేయాలి. అంటే ఫైనల్ రిజల్ట్ ఏమవుతుంది? 59 వైలో y ప్లేస్‌లో ఏముండాలి? 59 ఉంటే మనకు సరిపోతుంది. నెక్స్ట్ మనం చూసినట్టయితే యావరేజ్ ఆఫ్ ది 7 కాన్సిక్యూటివ్ నంబర్స్ ఈజ్ 20. లార్జెస్ట్ ఆఫ్ దీస్ నంబర్స్. 7 కాన్సిక్యూటివ్ నంబర్స్ యొక్క యావరేజ్ 20 అంటే n వాల్యూ ఎంత? 7. ఈ 7 నంబర్స్ ఉన్నాయంటే నెంబర్ ఆఫ్ గ్యాప్స్ ఎన్ని ఉంటాయి? వీటి మధ్యలో గ్యాప్స్ ఎన్ని ఉంటాయి? 6 ఉంటాయి. ఈ గ్యాప్స్‌ని మనం ఈక్వల్‌గా డిస్ట్రిబ్యూట్ చేయండమ్మా. +3 అంటే 7 నంబర్స్‌ని ఫిల్ చేయాలంటే 6 గ్యాప్‌లు ఉంటాయి. ఈ +3 చేసిన తర్వాత ఒకసారి మైనస్ చేయాలి. ఒకసారి ప్లస్ చేయాలి. మనం ఫైండ్ ఔట్ చేయాల్సింది లార్జెస్ట్ నంబర్ కదా! అంటే యావరేజ్‌కి +3 చేసినట్టయితే మనం హైయెస్ట్ నంబర్ ఫైండ్ ఔట్ చేస్తాం. యావరేజ్‌కి -3 చేసినట్టయితే మనం లోయెస్ట్ నంబర్ ఫైండ్ ఔట్ చేస్తాం. 23, 17. 23 అనేది హైయెస్ట్ నంబరు. 17 అనేది లోయెస్ట్ నంబర్ అనేది మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇలా ఈజీగా చెప్పొచ్చు. నెక్స్ట్ క్వెషన్ చూసినట్టయితే 37 కాన్సిక్యూటివ్ నంబర్స్ ఈజ్ 78. వాట్ ఈస్ ద లార్జెస్ట్ ఆఫ్ దీస్ నంబర్స్? నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను కదా! నంబర్స్ ఎన్ని ఉన్నాయి? 37 ఉన్నాయి. అంటే గ్యాప్స్ ఎన్ని ఉంటాయి? 36 ఉంటాయి. ఈ 36ని మనం ఏం చేయాలి? డివిజన్ చేయాలి. ఈక్వల్‌గా డివిజన్ చేయాలి. ఈక్వల్‌గా డివిజన్ చేయాలంటే ఏమొస్తుంది? 18, 18 వస్తుంది. 18, 18 వస్తుంది. ఇక్కడ మనం చూసినట్టయితే కాన్సిక్యూటివ్ నంబర్స్ కదా! యావరేజ్ మనం ఫైండ్ ఔట్ చేయాల్సింది లార్జెస్ట్ నంబర్ కదా! అంటే 78కి నేను హైయెస్ట్ నంబర్ అంటే ప్లస్సే కదా చేయమన్నది. అంటే ఇక్కడ ఏమవుతుంది? 96 కదా ఫైనల్ రిజల్ట్ వచ్చేది. 96 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ మనం చూసినట్టయితే యావరేజ్ ఆఫ్ ది 41 కాన్సిక్యూటివ్ నంబర్స్ ఈజ్ 49. వాట్ ఈస్ ద లార్జెస్ట్ నంబర్? ఇక్కడ మనం చూడండి కాన్సిక్యూటివ్ ఆడ్ నంబర్స్ అని అడుగుతున్నాడు. అప్పుడు మనము ఇంతకుముందు కాన్సిక్యూటివ్ నంబర్సే చూసాము. ఇప్పుడు కాన్సిక్యూటివ్ ఆడ్ నంబర్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. అంటే n వాల్యూ ఎంత? 41. n వాల్యూ 41 అయితే నంబర్ ఆఫ్ గ్యాప్స్ ఎన్ని ఉంటాయి? 40 గ్యాప్స్ ఉంటాయి. ఇక్కడ ఆడ్ నంబర్స్ కాబట్టి మనం ఈక్వల్‌గా డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే 20, 20 చేస్తాం. అంటే ఆడ్ నంబర్స్ యొక్క గ్యాప్ ఎప్పుడు కూడా 2 ఉంటుంది కాబట్టి ఇక్కడ 2, ఇక్కడ 2 మనము మల్టిప్లై చేస్తాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇదంతా మనం గుర్తుంచుకుంటే మనం డైరెక్ట్‌గా ఏం చేసుకోవాలంటే నంబర్ ఆఫ్ గ్యాప్స్ ఎన్నున్నాయి? 40 ఉన్నాయి. నంబర్ ఆఫ్ గ్యాప్స్ 40 ఉన్నప్పుడు +40 చేయండి, -40 చేయండి. హైయెస్ట్ నంబర్, లోయెస్ట్ నంబర్ ఈజీగా ఫైండ్ ఔట్ చేయొచ్చు. మనకేం తెలుసు ఇక్కడ? హైయెస్ట్ నంబర్ తెలుసా మనకి? యావరేజ్ ఎంత అని తెలుసు? 49 అని తెలుసు. మనం ఫైండ్ ఔట్ చేయాల్సిందేంది? హైయెస్ట్ నంబర్. అంటే ఇక్కడ మనం ఫైనల్‌గా ఏమని చెప్పొచ్చు? 89 ఈజ్ అవర్ ఆన్సర్ అని మనం చెప్పొచ్చు. అంటే ఆడ్ నంబర్స్ ఇచ్చినా, ఈవెన్ నంబర్స్ ఇచ్చినా మీరు కంపల్సరీగా డివిజన్ చేయాల్సింది ఆ నంబర్‌నే చేయండి. ఒకవేళ నంబర్స్ అని ఇచ్చినప్పుడు మాత్రమే మనం దాన్ని 2 ఈక్వల్ పార్ట్స్‌గా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే చెప్పాను ఇక్కడ నేను. యావరేజ్ ఆఫ్ 35 కాన్సిక్యూటివ్ ఈవెన్ నంబర్స్ ఈస్
786 డిఫరెన్స్ బిట్వీన్ ది ఫస్ట్ నంబర్ అండ్ లాస్ట్ నంబర్. ఇక్కడ మనం చూసినట్టయితే 35 కాన్సిక్యూటివ్ ఈవెన్ నంబర్స్ అంటే నంబర్ ఆఫ్ గ్యాప్స్ ఎంతవుతాయి? 34 అవుతుంది. ఇక్కడ 34 ఫస్ట్ నంబరు మరియు లాస్ట్ నంబర్‌కి మధ్య డిఫరెన్స్ ఫైండ్ ఔట్ చేయమంటున్నాడు. ఈ నంబర్స్ అనేది ఈవెన్ నంబర్స్. ఈవెన్ నంబర్స్ ఎప్పుడు కూడా అర్థమెటిక్ ప్రోగ్రెషన్‌లో ఉంటాయి కాబట్టి నంబర్ ఆఫ్ గ్యాప్స్ ఫస్ట్ నంబర్‌కి లాస్ట్ నంబర్‌కి ఎంత తేడా ఉంటుంది? 68 ఈస్ అవర్ ఆన్సర్. 68 ఈస్ అవర్ ఆన్సర్. నేను ఆల్రెడీ దీనికి సంబంధించిన కాన్సెప్ట్ ప్రీవియస్‌గా చెప్పాను. అవరేజ్ ఆఫ్ ది 44 కాన్సిక్యూటివ్ ఈవెన్ నంబర్స్ ఈస్ 44 దెన్ ది లార్జెస్ట్ నంబర్ ఈస్. ఇక్కడ మనం చూసినట్టయితే యావరేజ్ ఎంత? 144. మనం ఫైండ్ ఔట్ చేయాల్సిందేంది? లార్జెస్ట్ నంబర్. లార్జెస్ట్ నంబర్ ఫైండ్ ఔట్ చేయాలి అన్నప్పుడు ఏమి యాడ్ చేయాలి? 43ని యాడ్ చేసేసి పోలా 187 ఈస్ అవర్ ఆన్సర్. అండ్ 87 దీనికి సంబంధించిన కాన్సెప్ట్ నేను ఆల్రెడీ చెప్పేసా. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే 6 కాన్సిక్యూటివ్ ఈవెన్ నంబర్స్ సమ్స్ 426 అయితే యావరేజ్ ఏమవుతుంది? యావరేజ్ వచ్చేసి 71 కదా! సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ చేస్తే యావరేజ్ వస్తుంది. అంటే 426/6 చేస్తే మనకొచ్చిన యావరేజ్ ఏంటి? 71. అంటే ఈ 71 వచ్చింది కాబట్టి మనం లార్జెస్ట్ నంబర్‌ని ఫైండ్ ఔట్ చేయాలంటే ఇంకేం యాడ్ చేయాలి? 76 ఈజ్ అవర్ లార్జెస్ట్ నంబర్ అని మనకు తెలిసిన విషయమే. దీనికి సంబంధించిన నంబర్ ఆల్రెడీ చెప్పాను. ఇది ఈవెన్ నంబర్ అని చెప్పాను. నంబర్ ఆఫ్ ఎన్ని నంబర్‌లు ఎన్నున్నాయంటే 6 ఉన్నాయి. నంబర్ ఆఫ్ గ్యాప్స్ ఎన్నుంటాయి? 5 అంటే 76 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ ఏబీసీడీ ఆర్ 4 కాన్సిక్యూటివ్ ఈవెన్ నంబర్స్ రెస్పెక్టివ్‌లీ దేర్ యావరేజ్ ఈస్ 65 ప్రొడక్ట్ ఆఫ్ ది ఏ అండ్ డి. అంటే ఇప్పుడు మనం జాగ్రత్తగా చూసినట్టయితే 4 నంబర్‌లు ఉన్నాయమ్మా. 4 నంబర్‌లు ఉన్నాయంటే నంబర్ ఆఫ్ గ్యాప్స్ ఎన్నున్నట్టు? 3 ఉంటాయి. ఈ స్టెప్ డైరెక్ట్‌గా పడిపోతున్నాయి. ఆల్రెడీ చెప్పేసాను. ఆ నంబర్స్ అన్నీ ఈవెన్ నంబర్సే కాబట్టి నేను ఈవెన్ నంబర్స్ అయినప్పుడు ఇంక నంబర్ ఆఫ్ గ్యాప్స్ ఎన్నుంటే అదే యాడ్ చేయమన్నా యావరేజ్‌కి. అంటే 68 హైయెస్ట్ నంబరు, 62 ఈజ్ లోయెస్ట్ నంబరు. ఈ రెండిటి యొక్క ప్రొడక్ట్ కదా మనం ఫైండ్ ఔట్ చేయాల్సింది. ఇక్కడ మల్టిప్లికేషన్‌లో ట్రిక్ చూడండమ్మా. యూనిట్ డిజిట్‌లో ప్లేస్‌లనేది ఎప్పుడైతే సమ్ చేసినప్పుడు 10 వస్తాయో అంటే 8+2 ఏమవుతుంది? 10 అవుతుంది. 8+2 10 అవుతుంది. ఇలాంటివి వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఈ రెండిటిని మనం ఏం చేస్తామంటే నంబర్స్ ఈ 2 నంబర్లు సేమ్ ఉన్నాయా? అన్నప్పుడు 6 తర్వాత వచ్చే నెక్స్ట్ కాన్సిక్యూటివ్ నంబర్ ఏంది? 7. 6 ఇంటూ 7 ఏమవుతుంది? 42. అంటే 42, 16 డైరెక్ట్‌గా స్టెప్ ఎయొచ్చు. అంటే ఈ 2 నంబర్లు సేమ్ అయ్యుండాలి. యూనిట్ డిజిట్‌లో నంబర్ సమ్ చేసినప్పుడు 10 వచ్చుండాలి. అంటే 6 తర్వాత వచ్చే నెక్స్ట్ నంబర్ ఏంటి? 7. 6 ఇంటూ 7 ఏమవుతుంది? 42. ఈ రెండిటిని 8 ఇంటూ 2 చేస్తే డైరెక్ట్‌గా 4216 అనేది మనం ఆన్సర్ చెప్పొచ్చు. నెక్స్ట్ యావరేజ్ ఆఫ్ ది 6 కాన్సిక్యూటివ్ ఆడ్ నంబర్స్ ఈజ్ 80. వాట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ ది పి అండ్ యు అంటే ఫస్ట్ నంబర్, లాస్ట్ నంబర్. ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను. 6 కాన్సిక్యూటివ్ ఆడ్ నంబర్స్ అని చెప్తున్నా. నంబర్ ఆఫ్ గ్యాప్స్ ఎన్నుంటాయి? 5. ఇప్పుడు మనకు యావరేజ్ ఏం తెలుసు? ఒకటి 80 యావరేజ్ 80 అని తెలిస్తే మనం లోయెస్ట్ నంబర్‌ని 75 అని చెప్పొచ్చు. హైయెస్ట్ నంబర్ వచ్చేసి 85 అని చెప్పొచ్చు. 75 ఇంటూ 85 ఈ రెండిటిని మల్టిప్లై చేస్తే 6375 అనేది మనకు సొల్యూషన్ వస్తుంది. ఈ రెండిటిని మనం మల్టిప్లై చేస్తే 6375 అనేది మనకు ఆన్సర్ వచ్చేదానికి పాసిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ మనం చూసినట్టయితే యావరేజ్ ఆఫ్ ఆల్ ఈవెన్ నంబర్స్ బిట్వీన్ 104-148. ఈవెన్ నంబర్స్ 104 నుంచి 148 ఈవెన్ నంబర్స్ అనేది మనకు యావరేజ్ ఫైండ్ ఔట్ చేయమంటున్నారు. అంటే వీటి మధ్య కదా! అంటే తర్వాత వచ్చే నంబర్ ఏమవుతుంది? 106. అంటే 148 మధ్యలో ఉండే ఈవెన్ నంబర్ ఏమవుతుంది? 146 డివైడెడ్ బై 2. అంటే ఇక్కడ మనము యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ నంబర్ ప్లస్ లాస్ట్ నంబర్ బై 2 అని చెప్పొచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఇవి వచ్చేసి ఈవెన్ నంబర్స్ కానీ, ఆడ్ నంబర్స్ గానీ ఎప్పుడు కూడా అర్థమెటిక్ ప్రోగ్రెషన్‌లో ఉన్నప్పుడు మనకు యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ నంబర్ ప్లస్ లాస్ట్ నంబర్ బై 2 అని చెప్పొచ్చు. యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ నంబర్ ప్లస్ లాస్ట్ నంబర్ బై 2 అంటే ఇక్కడ మనం చూసినట్టయితే 53 వస్తుంది. ఇక్కడ చూసినట్టయితే 73 వస్తుంది. అంటే యూనిట్ డిజిట్‌లో 6 రావాలంటే యూనిట్ డిజిట్‌లో 6 ఉండే ఆప్షన్ ఇదొక్కటే అవుతుంది కాబట్టి ఇది మనం ఆన్సర్‌గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం క్వెషన్ చూడాల. యావరేజ్ ఆఫ్ ది ఫస్ట్ 9 ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ ది 3 అంటే 3 యొక్క ఫస్ట్ 9 మల్టిపుల్స్ అంటే 1, 2, 3, 3 అప్ టు 9 వరకు చూడాలి. ఇక్కడ మనం చూసినట్టయితే ఎగ్జాక్ట్‌గా మిడిల్‌లో ఏముంటుంది? 5 ఉంటుంది. అంటే దీస్ నంబర్స్ ఆర్ ఆల్వేస్ ఇన్ కాన్సిక్యూటివ్ నంబర్స్ కాబట్టి మిడిల్ నంబర్ యావరేజ్ అయ్యేదానికి పాసిబిలిటీ ఉంటుంది. 5 ఇంటూ 3 ఏమవుతుందప్పుడు? 15. 15 అని మనం ఆన్సర్ చెప్పొచ్చా? జాగ్రత్తగా చూడండమ్మా. యావరేజ్‌లో ఒక నంబర్‌ని ఏ నంబర్‌నైనా యావరేజ్‌ని మనం మల్టిప్లై చేసినట్టే ఒక నంబర్‌ని ఏమైనా మల్టిప్లై చేస్తున్నామంటే అదే నంబర్‌తోని మనం యావరేజ్ మల్టిప్లై చేస్తే వచ్చేది కూడా మన సమ్ అదే అవుతుంది 15. యావరేజ్ ఆఫ్ ది ఫస్ట్ 100 పాజిటివ్ ఇంటీజర్స్ ఈజ్ 100 పాజిటివ్ ఇంటీజర్స్ అంటే
1 నుంచి 100 వరకు పాజిటివ్ ఇంటిజర్స్ ఫైండ్ ఔట్ చేయమంటున్నాడు. అంటే 101/2 చేసినట్టయితే మనకొచ్చే రిజల్ట్ ఎంత? 50.5 అనేది మనకొచ్చే రిజల్ట్ అనేది జరిగిపోతుంది. ఎందుకు? ఫస్ట్ నంబర్ ప్లస్ లాస్ట్ నంబర్ డివైడెడ్ బై ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ అనే విషయం మనకు తెలిసిన విషయమే. నెక్స్ట్ వచ్చేసి యావరేజ్ ఆఫ్ ది ఆడ్ నెంబర్స్ అప్ టు 100 వరకు ఆడ్ నెంబర్స్ యొక్క యావరేజ్ మనం ఫైండ్ ఔట్ చేయాలంటే మనం జాగ్రత్తగా చూసినట్టయితే 1, 3, 5 సో ఆన్ అప్ టు 99 అంటే దీని వరకు మనకు ఆడ్ నెంబర్స్ అని చెప్పుకుంటాం. అంటే యావరేజ్ ఆఫ్ ది ఆడ్ నెంబర్స్ అయినప్పుడు ఫార్ములా ఏందంటే n/2. ఎప్పుడు యావరేజ్ ఆఫ్ ది ఆడ్ నెంబర్స్ యొక్క యావరేజ్ ఫైండ్ ఔట్ చేయమన్నప్పుడు. ఒకవేళ యావరేజ్ ఆఫ్ ది ఫస్ట్ 100 ఈవెన్ నెంబర్స్ ఫైండ్ ఔట్ చేయమన్నప్పుడు మనం ఏం చేయాలి? n+1/2 ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ అని చెప్పాలి. ఇదెప్పుడు చెప్పాలి? ఆడ్ నెంబర్స్ అయినప్పుడు. ఇదెప్పుడు చెప్పాలి? ఈవెన్ నెంబర్స్ చెప్పినప్పుడు. ఫస్ట్ కాన్సిక్యూటివ్‌గా ఉన్నప్పుడు మాత్రం ఈ ఫార్ములా మనం ఉపయోగించాల్సి ఉంటుంది. ఇక్కడ మనము 100/2 చేసినట్టయితే మనకొచ్చే ఆన్సర్ ఏంటి? 50. 50 ఈజ్ అవర్ ఆన్సర్. ఈ యొక్క 2 ఫార్ములాస్ మనం గుర్తుంచుకున్నట్టయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ మనం చూసినట్టయితే యావరేజ్ ఆఫ్ ది 9 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఈజ్ n. నెక్స్ట్ 2 నెంబర్స్ ఆల్సో ఇంక్లూడ్ న్యూ యావరేజ్ విల్ బి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి మనం ఏం తీసుకుందామంటే 1, 2, 3 తీసుకుందాం. ఈ 1, 2, 3కి ఇంకా 2 నెంబర్‌లు ఇంక్రీజ్ చేసి చూడు. 1, 2, 3, 4, 5 ఇక్కడ 2 నెంబర్స్ ఇంక్రీజ్ చేసినట్టయితే ఈ యొక్క యావరేజ్ వచ్చేసి 2. ఇంకా 2 నెంబర్‌లు ఇంక్రీజ్ చేసిన తర్వాత యావరేజ్ ఏమైంది 3. అంటే దీనికొచ్చిన యావరేజ్‌కి మధ్య ఏముంది? +1 అనేది ఇంక్రీజ్ అయింది. +1 ఇంక్రీజ్ బై 1 అని చెప్పాలి. న్యూ యావరేజ్ విల్ బి +1 అని మనం చెప్పాలి. ఎందుకు ఇది ఒక ప్రాపర్టీ. అవర్ కాన్సిక్యూటివ్ నెంబర్స్‌లలో ఎంత పెంచుకుంటూ పోయినా కూడా ఒక 2 నెంబర్లు పెంచితే 2 పెరుగుతుంది. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ క్లియర్‌గా చూసాం. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే యావరేజ్ ఆఫ్ ది 1, 3, 5, 7, 9, 11 అప్ టు 25 టర్మ్స్. 25 టర్మ్స్ వరకు మనం చూసినట్టయితే ఇప్పుడు మనం ఏం చెప్పొచ్చు? లాస్ట్ నంబర్ 50 అవుతుంది. అంటే లాస్ట్ నంబర్ 50 కదా! లాస్ట్ నంబర్ 50 అన్నప్పుడు మనకి ఈవెన్ నంబర్ అవుతుంది. అంటే మనకి ఇక్కడ ఉండే నంబర్స్ ఏవి? ఆడ్ నంబర్సే. ఆడ్ నంబర్సే కాబట్టి మనం తీసుకోవాల్సింది ఏందంటే 1, 3, 5 సో ఆన్ అప్ టు 49 వరకే తీసుకోవాలి. 49 వరకు తీసుకోవాలి కాబట్టి ఈ నంబర్స్ అన్నీ ఎలా ఉన్నాయి? అర్థమెటిక్ ప్రోగ్రెషన్‌లో ఉన్నాయి. 49 + 1/2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 25 ఈజ్ అవర్ ఆన్సర్. యావరేజ్ ఆఫ్ ది ఆల్ ఈవెన్ నంబర్స్ బిట్వీన్ 222-250 ఈవెన్ నంబర్స్ 222 నుంచి 250కి మధ్య ఈవెన్ నంబర్స్ మనం ఫైండ్ ఔట్ చేయాలన్నప్పుడు 2224 అంటే దీని తర్వాత వచ్చే ఈవెన్ నంబర్ ఏది? ఇది ప్లస్ 248 డివైడెడ్ బై 2 ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ యూనిట్ డిజిట్‌లో 2 వస్తుంది. ఇక్కడ యూనిట్ డిజిట్‌లో 4 వస్తుంది. 2 + 4 ఏమవుతుంది? 6 అంటే యూనిట్ డిజిట్ ఎక్కడుంది? థర్డ్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి యావరేజ్ ఆఫ్ యావరేజ్ ఆఫ్ ఆల్ ఆడ్ నంబర్స్ ఫ్రమ్ 113 టు 159 ఇక్కడ మనం ఆడ్ నంబర్స్ గురించే మనం మాట్లాడుతున్నాం కాబట్టి 115 + 157 ఇక్కడ మనం జాగ్రత్తగా చూసినట్టయితే ఇక్కడ కూడా 5 + 2 12 అవుతుంది. అంటే యూనిట్ డిజిట్‌లో ఏం రావాలి? 6 రావాలి. అంటే ఇదే కదా మన ఆన్సర్. వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ఆల్ నంబర్స్ బిట్వీన్ 100-200 డివిజిబుల్ బై 13 అంటే 100 నుంచి 200 మధ్యలో ఇప్పుడు మనం చూసినట్టయితే 104 100 తర్వాత 13తో డివిజిబుల్ అవుతుందా? నెక్స్ట్ వచ్చేసి హ్మ్. నెక్స్ట్ వచ్చేసి 196 మనం చూసినట్టయితే 196 అనేది కంప్లీట్‌గా డివిజిబుల్ అవుతుందా? కాదా? 196 కూడా ఇక్కడ కంప్లీట్‌గా డివిజిబుల్ అయ్యేదానికి పాసిబిలిటీ లేదు. ఇక్కడ మనం చూసినట్టయితే హ్మ్. 190 193 డివిజిబుల్ అయ్యేదానికి పాసిబిలిటీ ఉందా? 196 13తో డివిజిబుల్ అవుతుందా అంటే కాదు. 190 196 కాదు. 195 చూసినట్టయితే 13 ఒకట్లు 13 5లు 65 195 డివిజిబుల్ అయ్యేదానికి ఉంటుంది. ఫస్ట్ నంబర్ ప్లస్ లాస్ట్ నంబర్ డివైడెడ్ బై 2 చేసినట్టయితే నంబర్స్ వచ్చేసి ఎప్పుడు కూడా కాన్సిక్యూటివ్ మేనర్‌లో ఉన్నాయి కాబట్టి ఇక్కడి నుంచి మనకేమొస్తుందంటే 2 వస్తుంది. ఇక్కడ నుంచి 2.5 అంటే యూనిట్ డిజిట్‌లో 4.5 రావాలి. అంటే ఏ ఆప్షన్ అవుతుంది? ఆన్సర్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి విచ్ డిజిట్ ఈజ్ మిస్సింగ్ ఫ్రమ్ ది యావరేజ్ ఆఫ్ ది నంబర్స్ 19,999 ఈ నంబర్స్‌లలో ఏ డిజిట్ అనేది తగ్గిపోయింది. అంటే జాగ్రత్తగా చూడండమ్మా. ఇక్కడ మనం సెపరేట్‌గా రాసుకుంటూ వద్దాం. 4 1, 2, 2 నెక్స్ట్ 3 నెక్స్ట్ 4 నంబర్స్ అండ్ సో ఆన్.
అటు 9 సార్లు 1 తీసుకున్నాం. యావరేజ్ ఫైండ్ ఔట్ చేయాల్సిందంటే సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై ది నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కదా! ఇక్కడ 1, 1, 1 యాడ్ చేసినప్పుడు మనకేమవుతుంది? 1, 2 అవుతుంది. 1, 1, 1, 1 1, 1 యాడ్ చేసినప్పుడు మనకేమవుతుంది? 1, 2, 3 సో ఆన్ సో. ఈ ప్రాపర్టీ గిన మనకు తెలిసినట్టయితే, ఈ ప్రాపర్టీ ప్రకారం ఇక్కడ మనం చూసినట్టయితే 9 ఇంటూ 1, 2, 3, 4, 5 అప్ టు సో ఆన్ సో ఆన్ 9 వరకు రాయొచ్చు కదా! నంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్నున్నాయి? 9 ఉన్నాయి. యావరేజ్ కదా ఫైండ్ ఔట్ చేయాల్సింది. ఈ టర్మ్ క్యాన్సెల్ చేసినప్పుడు మిగిలిపోయిన నంబర్ ఏం మిగిలిపోయింది మరి ఇక లాస్ట్‌లో మనకు మిగిలిపోయిన నంబరు 0 అనే కదా మనకు రాని నంబరు. అన్నప్పుడు 0 మనం ఆన్సర్‌గా తీయవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ది అర్థమెటిక్ నేమ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నంబర్స్ 1, 2, 3 సో ఆన్ అంటే ఇప్పుడు దీన్ని ఏం రాయొచ్చు? 1 స్క్వేర్ అని రాయొచ్చా? 2ని 2 స్క్వేర్ అని రాయొచ్చా? 3ని 3 స్క్వేర్ అని రాయొచ్చా? 4ని 4 స్క్వేర్ అని రాయొచ్చా? 5ని 5 స్క్వేర్ అని రాయొచ్చా? సో ఆన్ అప్ టు 7 స్క్వేర్ అని రాయొచ్చు. ఇక్కడ మనము సమ్ ఆఫ్ ఎన్ న్యాచురల్ నంబర్స్ యావరేజ్ ఫైండ్ ఔట్ చేసినప్పుడు n+1 2n+1/6 అనే ఫార్ములా మనం ఉపయోగించి సమ్ ఆఫ్ ది ఎన్ న్యాచురల్ నంబర్ యావరేజ్ ఫైండ్ ఔట్ చేసడానికి మనం ఈ ఫార్ములా అనేది ఉపయోగించుకుంటాం. ఈ ఫార్ములా మనం ఉపయోగించుకున్నట్టయితే ఇక్కడ మనం ఏమి ఇవ్వచ్చు? 8 ఇంటూ 15 రాయొచ్చు డైరెక్ట్‌గా. 8 ఇంటూ 15/6 3 రెండ్లు 3 ఐదులు అంటే 2 నాలుగులు అంటే ఫైనల్‌గా మనకు రావాల్సిన రిజల్ట్ ఏంది? 20 ఈజ్ అవర్ ఆన్సర్ అని మనం చెప్పొచ్చు. ఓకేనా? ఈ ఫార్ములా ఏమని నోట్ చేసుకుంటారంటే యావరేజ్ ఆఫ్ ది ఫస్ట్ n స్క్వేర్ న్యాచురల్ నంబర్స్ ఫార్ములా నోట్ చేసుకోండి. ఈ ఫార్ములా ప్రకారం ఈ సొల్యూషన్ అనేది చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ది యావరేజ్ స్క్వేర్స్ ఆఫ్ ది న్యాచురల్ నంబర్స్ ఫ్రమ్ 1 to 35 స్క్వేర్స్ ఆఫ్ ది న్యాచురల్ నంబర్స్ ఫ్రమ్ మనకేం తెలుసు ఫార్ములా n ఇంటూ n+2n+1/6 అంటే మనకేమని తెలుసు సమ్ ఆఫ్ ఎన్ న్యాచురల్ నంబర్స్. ఈ nకు కిందున్న nకు కూడా క్యాన్సిల్ చేస్తామా? చేసిన తర్వాత ఇక్కడ ఏమని రాయొచ్చు? 36 ఇంటూ 71 డివైడెడ్ బై 6 అంటే 6 6 6 అంటే 426 ఈజ్ అవర్ ఆన్సర్. Sum of 11 consecutive numbers is 1320. What will be the sum of next 11 consecutive numbers? ఇక్కడ ఈ యొక్క కాన్సిక్యూటివ్ నంబర్స్ అంటే 11, 2 ఈ యొక్క యావరేజ్ ఏమవుతుంది? 120 అవుతుంది. ఈ యొక్క యావరేజ్ 20 అంటే ఈ నంబర్స్ అన్ని కాన్సిక్యూటివ్ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్‌లో వచ్చే కాన్సిక్యూటివ్ నంబర్ కూడా ఏమవుతుంది? 131 అవుతుంది. నెక్స్ట్ సెటప్‌లో వచ్చేది కూడా 131 అవుతుంది. +11 ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సమ్ ఫైండ్ ఔట్ చేయాలంటే 131 ఇంటూ 11 చేసినట్టయితే 1, 4, 4, 1 1441 ఇక్కడ మనము 11తో మల్టిపుల్ చేసేటప్పుడు చూడండి 131 ఇంటూ 11తో మనం మల్టిపుల్ చేసేటప్పుడు నెంబర్‌ని ఈ నెంబర్ ఇలా లాగేసేయండి. ఈ నెంబర్ ఇలా లాగేసేయండి. ఈ రెండిటిని యాడ్ చేస్తే 4 వస్తుంది. ఈ రెండిటిని యాడ్ చేస్తే 4 వస్తుంది. 1441 ఈజ్ అవర్ ఆన్సర్ అని మనము 11 మల్టిపుల్ చేసేటప్పుడు షార్ట్ ట్రిక్ అని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే sum of 5 consecutive odd numbers is 575. What will be the sum of next 5 consecutive odd numbers? ఇప్పుడు 5 కాన్సిక్యూటివ్ ఆడ్ నంబర్స్ యొక్క సమ్ 575 అయితే వీటి యొక్క యావరేజ్ ఏమవుతుంది? 5 ఒకట్లు, 5 ఒకట్లు, 5 ఐదులు. నెక్స్ట్ అన్నప్పుడు ఇక్కడ కూడా డిఫరెన్స్ ఏమవుతుంది? 1, 2, 5 అవుతుంది. 1, 2, 5 ఇంతకుముందు నేను ఆల్రెడీ కాన్సెప్ట్ చెప్పాను. ఇప్పుడు ఈ నంబర్స్ అన్నీ ఈ నంబర్స్ అన్నీ ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్‌లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి ఎన్ని నంబర్లు మళ్ళా అంటే నెక్స్ట్ 5 నంబర్స్ కాబట్టి కాన్సిక్యూటివ్‌గా 125 అవుతుంది. ఇప్పుడు మనం 125 ఇంటూ సమ్ చేయాలి కదా! 125 ఇంటూ 5 చేస్తున్నట్టయితే 5 5 రెండ్ల 10 625 ఈజ్ అవర్ ఆన్సర్. Average of 10 numbers is 7. Each number multiplied by the average set of new numbers. 10 నంబర్స్ యొక్క యావరేజ్ 7 అయితే ఈచ్ నంబర్‌ని 12తో మల్టిపుల్ చేసినామంటే ఈ యావరేజ్‌ని కూడా మనం ఏం చేయాలి? 12తోనే కదా మల్టిపుల్ చేయాలి. 84 అయితుంది మనకు ఆన్సర్. 4 years ago average of the 4 persons ఎవరు వాళ్ళంటే ఏ, బి, సి, డి 45 ఇయర్స్. వాట్ విల్ బి ది యావరేజ్ ఆఫ్ ది ఆఫ్టర్ 5 ఇయర్స్? అంటే 5 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది అంటున్నాడు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 4 సంవత్సరాల క్రితం వాళ్ళ యొక్క యావరేజ్ 4 ఇయర్స్. అంటే 4 సంవత్సరాల క్రితం కాబట్టి ఒక్కొక్కరి మీద 4 సంవత్సరాలే కదా పెరిగేది. అంటే +4. నెక్స్ట్ వచ్చేసి ఆఫ్టర్ 5 ఇయర్స్ అంటే ఒక్కొక్కరి మీద ఎంత పెరుగుతుంది? ఒక్కొక్కటి పెరుగుతుంది కాబట్టి 5 పెరుగుతుంది. అంటే 45 + 9 ఏమవుతుంది? 54 అని మనం ఆన్సర్ చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి యావరేజ్ ఆఫ్ ది 9 నంబర్స్ ఈజ్ 12 యావరేజ్ ఆఫ్ ది 9 నంబర్స్ ఈజ్ 12 ఓకే.
4z - 1 ఈజ్ సబ్‌స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ది ఈచ్ న్యూ యావరేజ్ ఈజ్ అంటే వీటిల్లోంచి ఒక నంబర్‌ని సబ్‌స్ట్రాక్ట్ చేస్తున్నా. అంటే ఏమవుతుంది 8z అవుతుంది. ఈ 8zలో నుంచి 12z నేనేం చేయాలి 12z - 2ని నేను సబ్‌స్ట్రాక్ట్ చేయాలి. ఇక్కడ నుంచి నేను సబ్‌స్ట్రాక్ట్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూడండి. ఈక్వేషన్ సబ్‌స్ట్రాక్ట్ చేసేటప్పుడు ప్లస్‌లు ఉన్నప్పుడు మాత్రం మైనస్ తీసుకోండి. మైనస్ ఉన్నప్పుడు మాత్రం ప్లస్ తీసుకోండి. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూసినట్టయితే 8z + 2 ఈజ్ అవర్ రిలేషన్ అవుతుంది. మనకు జాగ్రత్తగా చూసినట్టయితే ఈక్వేషన్. 12z - 2 + 2 మనకేమవుతుంది ఫైనల్‌గా ఆన్సరు 8z - 2 ఈజ్ అవర్ ఆన్సర్ అని మనం చెప్పొచ్చు. ఓకేనా? నెక్స్ట్ పార్ట్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. నెక్స్ట్ మనము యావరేజ్ కాన్సెప్ట్‌లో మెస్రీడ్ సంబంధించినటువంటి యావరేజ్ చూసుకుందాం. మెస్రీడ్ సంబంధించి. యావరేజ్ టెంపరేచర్ ఆఫ్ వీక్ నోటెడ్ యాస్ 32 డిగ్రీ సెంటీగ్రేడ్. లేటర్ రిలీజ్డ్ అట్ మండే టెంపరేచర్ అంటే వారం రోజులు టెంపరేచర్ 30 డిగ్రీ సెంటీగ్రేడ్ అయితే మండే టెంపరేచర్ రీడింగ్ యాస్ 30 డిగ్రీస్ ఇన్‌స్టెడ్ ఆఫ్ ది 16 డిగ్రీస్ అంటే రాంగ్ టెంపరేచర్, కరెక్ట్ టెంపరేచర్. ఇక్కడ మనం చూసినట్టయితే 30 ఇక్కడ మనం చూసినట్టయితే 16. ఇక్కడ రాంగ్ టెంపరేచర్ 30 డిగ్రీస్, కరెక్ట్ టెంపరేచర్ 16 డిగ్రీస్, యావరేజ్ టెంపరేచర్ ఫర్ ది వీక్. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా చూడాల్సింది ఏందంటే రాంగ్ టెంపరేచర్ నోట్ చేయండి. తర్వాత కరెక్ట్ టెంపరేచర్ నోట్ చేయండి. వీటి మధ్య డిఫరెన్స్ అనేది ఎంతుంది? 14. ఈ 14 అనేది ఎంతమందికి పంచాలి? 7 రోజులకు పంచాలి. 7 రోజులకు పంచితే మనకేమొచ్చింది? +2 వచ్చింది. ఇక్కడ మిస్‌రీడ్ కాన్సెప్ట్‌లో ఏందంటే ఫస్ట్ మీరు రాంగ్ టెంపరేచర్ తీసుకోండి. తర్వాతొచ్చేసి కరెక్ట్ టెంపరేచర్ తీసుకోండి. ఇక్కడ ఒకవేళ రిజల్ట్ పాజిటివ్ వచ్చిందంటే నెగెటివ్ తీసుకోండి. రిజల్ట్ నెగెటివ్ వచ్చిందంటే మీరు తీసుకోవాల్సింది పాజిటివ్‌గా మీరు ట్రీట్ చేయండి. ఇది మాత్రం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనం చూసినట్టయితే 32 డిగ్రీస్ టెంపరేచర్‌కి మనం ఎంత తగ్గియాలి? 2 టెంపరేచర్ దగ్గర తగ్గిస్తే మనకు ఫైనల్‌గా ఎంతొస్తుంది? 30 డిగ్రీస్ అనేది మన ఆన్సర్ అయ్యడానికి పాజిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ మనం చూసినట్టయితే యావరేజ్ వెయిట్ ఆఫ్ ది గ్రూప్ ఆఫ్ 50 గర్ల్స్ కాలిక్యులేటెడ్ యాస్ ది 58. 50 మంది బాలికలు ఎంత? 58. లేటర్ డిస్కవర్డ్ థట్ వెయిట్ ఆఫ్ ది వన్ గర్ల్ వాస్ రేటెడ్ 45 కేజీ. అంటే రాంగు, కరెక్టు. 45 కేజీ వేరేయాజ్ యాక్చువల్ వెయిట్ ఈజ్ 65. ఒరిజినల్ వెయిట్ అయితే 65. ఆమెది కాలిక్యులేట్ చేసింది మాత్రం 45గా ట్రీట్ చేసినాం. అంటే సబ్‌స్ట్రాక్ట్ చేస్తే ఏమొచ్చింది 20. ఏ 20 -20. ఇది ఎంతమందికి గర్ల్స్ పంచాలి? 50 మందికి గర్ల్స్ పంచాలి. అంటే 2/5 అంటే ఎంత? 0.4. వచ్చిన రిజల్ట్ నెగెటివ్‌లో ఉంది కాబట్టి మనం ఏం చేయాలి? యాడ్ చేయాలి. 58.4. 58.4 ఎక్కడుంది? ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ యావరేజ్ మార్క్స్ ఆఫ్ ది 18 స్టూడెంట్స్ ఎగ్జామినేషన్ వాస్ 60. Latter found that marks one of the student were wrongly entered 63 instead of the 36. ఇప్పుడు రాంగ్ కరెక్ట్ చూసుకోండి. 63 ఎంటర్ చేసిండు. 36 ఎంటర్ చేయాల్సింది. అయితే అతనికి 18 మంది స్టూడెంట్స్‌కి యావరేజ్ ఎంతొచ్చింది? 60. మనం డైరెక్ట్‌గా కాన్సెప్ట్ ఆల్రెడీ మీకు తెలిసిపోయింది. 63లో నుంచి 36 మీరు సబ్‌స్ట్రాక్ట్ చేసినట్టయితే మీకు ఫైనల్‌గా వచ్చే రిజల్ట్ కూడా ఎంతుంటుందంటే 7, 27. 1 మినిట్. ఇప్పుడు మనం చూసినట్టయితే ఇట్ బికమ్ ది 4, 7, 27 రిజల్ట్ అనేది ఉంటుంది. ఈ 27 అనేది ఏ 27 ప్లస్ 27. ఈ 27 అనేది ఎంతమందికి పంచాలి? 18 మందికి పంచాలి. 18 మందికి పంచినట్టయితే 3 ఆరులు, 3 తొమ్మిదులు అంటే 3 రెండ్లు, 3 మూడులు 1.5. 1.5 ప్లస్ కదా! ప్లస్ కాబట్టి మనం ఏం చేయాలి? సబ్‌స్ట్రాక్ట్ చేయాలి. సబ్‌స్ట్రాక్ట్ చేయాలంటే మనకేమొస్తుంది? 58.5 అనేది మనకు రిజల్ట్ అనేది చెప్పొచ్చు. నెక్స్ట్ మనం చూసినట్టయితే Average of the 18 observations regarded as 124. Later it was found that 2 observation values 64 and 28 were wrongly entered. 46 and 82. Find the అంటే రాంగ్ ఎంటర్, కరెక్ట్ ఎంటర్ నోట్ చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్ రాంగ్ ఎంటర్ ఇది 64, 28 రాంగ్ ఎంటర్ చేసిండు. ఇన్ ప్లేస్‌లో 46, 82 చేశారు. అయితే మొత్తం వచ్చేసి 18 మంది యావరేజ్ ఎంత? 124. ఇంక మనం ఎగ్జామ్‌లో డైరెక్ట్‌గా ఇలానే స్టెప్ ఏస్తున్నాం. ఇక్కడ మనం చూసినట్టయితే 8, 128. ఇక్కడ మనం చూసినట్టయితే 12, ఇక్కడ 92. ఈ 128లో నుంచి 92ని మనం సబ్‌స్ట్రాక్ట్ చేసినట్టయితే 36 అనేది వస్తుంది. ఈ 36 ఏ 36? -36. ఈ -36ని మనం ఎంతమందికి పంచాలి? 18 మందికి పంచాలంటే -2 అవుతుంది. ఈ -2 ఏం చేయాలి? దీంట్లో నుంచి మనము ఇక్కడ మనం జాగ్రత్తగా చూసినట్టయితే -2 ఇక్కడ మనం జాగ్రత్తగా చూసినట్టయితే ఈ 122లో నుంచి
-2 సబ్ట్రాక్ట్ చేస్తే మనకేమొస్తుంది 122. 122 is our answer. 18 observations recorded as 124. Lab readers found 2 observations value 64 and 24 wrongly entered. Wrongly enter చేసిన వాల్యూస్ 12, 192 అవుతుంది. అదేవిధంగా 46 అండ్ 82 అయితే 128 అవుతుంది. ఈ 128 ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ చూసినట్టయితే 6, 36. ఇక్కడ మనం 36 చూసినట్టయితే ఈ 18 మందికి ఇది కరెక్ట్ వచ్చేసిన వాల్యూస్ వచ్చేసరి ఇక్కడ +36 వచ్చింది. +36 కరెక్ట్ వాల్యూ అనేది ఎక్కువ ఉంది రాంగ్ వాల్యూ కంటే. అన్నప్పుడు మనం తగ్గించాలి. +2 వచ్చింది కాబట్టి మనం ఏం చేయాలి? -2. నెక్స్ట్ average of the 100 items found as 30. At the time of calculation, 2 items were wrongly calculated 32 and 12 instead of the 23 and 11. ఇక్కడ కూడా యావరేజ్ 30 అని గుర్తుంచుకునే రాంగ్ కరెక్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే 32 and 12 నెంబర్స్ ఆర్ రాంగ్, 23 and 11 నెంబర్స్ ఆర్ కరెక్ట్ నెంబర్స్. ఇక్కడ సమ్ చూసుకున్నట్టయితే 44 అవుతుంది. ఇక్కడ సమ్ చూసుకున్నట్టయితే 34 అవుతుంది. ఇక్కడ రాంగ్ వాల్యూస్ అనేది గ్రేటర్ ఉంది. ఇక్కడ కరెక్ట్ వాల్యూస్ అనేది తక్కువ ఉంది. అంటే డిఫరెన్స్ ఏం రావాలి? -10 వస్తుంది. ఈ -10ని ఎంతమందికి పంచాలి? 100 మందికి పంచాలి. అంటే 0.1 మైనసే కదా అయ్యేది. 0.1 అనేది -1 అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి వచ్చే రిజల్ట్ వచ్చేసి +10. ఈ +10 కాబట్టి ఈ 0.1 వచ్చేసి మనం ఏం చేయాలి? సబ్‌స్ట్రాక్ట్ చేయాలి. ఎంతలో నుంచి? 30లో నుంచి 0.1 సబ్‌స్ట్రాక్ట్ చేస్తే 29.99 అని మనకు ఆన్సర్ వచ్చేదానికి పాసిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ యావరేజ్ ఆఫ్ ది 30 రిజల్ట్స్ ఈక్వల్ టు 20. ఇదొచ్చేసి నెక్స్ట్ మోడల్ అమ్మా. ఇదొచ్చేసి వెయిటెడ్ యావరేజ్ అని చెప్తాం. అంటే వెయిటెడ్ యావరేజ్ ఫార్ములా ఏందంటే N1 ఇంటూ A1 ప్లస్ N2 ఇంటూ A2 డివైడెడ్ బై N1 ప్లస్ N2 అనే ఫార్ములా ఉపయోగిస్తుంటాం. ఈ ఫార్ములా ఉపయోగించి మనం ఎగ్జామ్‌లో చేయాలంటే కష్టమవుతుంది. దీన్ని ఏం చెప్తామంటే వెయిటెడ్ యావరేజ్ అని చెప్తాం. దీన్ని మనం ఇంకా సింపుల్‌గా షార్ట్‌లో చేయాలంటే 30 రిజల్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 20 30 మందికి. యావరేజ్ ఆఫ్ ది అదర్ 20 రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు 30. అయితే మొత్తం మీద యావరేజ్ ఆఫ్ ది మొత్తం ఫైండ్ ఔట్ చేయమంటాడు. జాగ్రత్తగా చూడండి. ఈ 0కు క్యాన్సల్. ఆల్రెడీ మేము డీవియేషన్ గురించి ఇంట్రడ్యూస్ చేసిన. 20 నేను డీవియేషన్‌గా తీసుకుంటున్నా. ప్లస్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్నున్నాయి? 5. 3 + 2 ఎంత? 5. ఇక్కడ డీవియేషన్ 0నే కదా! ఈ 3 ఇంటూ 0 ఏమవుతుంది డీవియేషన్? 0 అవుతుంది. ఇక్కడ డీవియేషన్ ఎంత ఎక్కువుంది? +10 ఎక్కువుంది. 2 ఇంటూ 10 ఏమవుతుంది? 20 అవుతుంది. ఈ 20ని మనం +20కి ఎక్కడ యాడ్ చేయాలా? అంటే ఇక్కడ 4 చేసినట్టయితే 24 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. యావరేజ్ ఆఫ్ ది ఆల్ రిజల్ట్స్ ఏమవుతుంది? 24 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఇన్ ఏ క్లాస్ దేర్ ఆర్ 32 బాయ్స్ అండ్ 28 గర్ల్స్. 32 బాయ్స్, 28 గర్ల్స్. ఈ బాయ్స్ వీళ్ళకి గర్ల్స్. యావరేజ్ ఏజ్ ఆఫ్ ది బాయ్స్ ఇన్ ది క్లాస్ ఈజ్ 14 ఇయర్స్. బాయ్స్‌కి ఒక 14 ఇయర్స్. యావరేజ్ ఆఫ్ ది గర్ల్స్ క్లాస్ ఈజ్ 13 ఇయర్స్. గర్ల్స్ 14 ఈ రేషియోలో ఇచ్చాడు. వాట్ ఈజ్ యావరేజ్ ఆఫ్ ది హోల్ క్లాస్? ఇంతకుముందు చేసినట్టే 4 8 32, 4 7 28. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే డీవియేషన్ నేను 13గా తీసుకుంటాను. 13 ప్లస్ డివైడెడ్ బై ఎంత? 15 రావాలి. ఇక్కడ మనం ఏం చేయాలి? 0 రావాలి. ప్లస్ ఇక్కడ మనం డీవియేషన్ ఎంతుంది? +1 ఉంది. 8. 8/15 అంటే మనకేం గుర్తు రావాలి? 8/15 అంటే 8/15 బికమ్ 13.53 అనేది మనకు ఆన్సర్ వచ్చేదానికి పాసిబిలిటీ ఉంటుంది. అంటే ఆప్షన్‌లు చూసుకుంటూ కూడా మనం ఎలిమినేషన్ చేయాలి. ఈ ఆప్షన్ మనకు ఆన్సర్ కాదు. ఈ ఆప్షన్ కూడా మనకు ఆన్సర్ కాదు. ఈ ఆప్షన్ చూసుకుంటూ మనం ఆన్సర్ పెట్టొచ్చు. నెక్స్ట్ మనం చూసినట్టయితే ఎ మ్యాన్ బై 3 షర్ట్స్ యావరేజ్ ప్రైస్ ఈస్ 3 షర్ట్ల యొక్క యావరేజ్ ప్రైస్ వచ్చేసి 1250. ఈ బై 2 మోర్ షర్ట్స్ ఒకవేళ ఇంకా 2 గిన పర్చేజ్ చేసినట్టయితే అతని యొక్క ప్రైస్ వచ్చేసి 1450. వాట్ విల్ బి ది యావరేజ్ ప్రైస్ ఆఫ్ ది 5 అన్ని ప్రైస్ ఎంత అవుతుంది? ఇక్కడ నేనేం చేస్తున్నానంటే డీవియేషన్ 1-5కి 0గా తీసుకుంటున్నా. డీవియేషన్ 1-5గా 0 తీసుకుంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ 5 ఉన్నాయి. ఇక్కడ డీవియేషన్ అనేది 200 ఎక్స్‌ట్రా అవుతుంది. ఇక్కడ నేను 400 ఏస్తున్నానన్నమాట డైరెక్ట్‌గా. ఇక్కడ మనం చూసినట్టయితే ఇంక 18 కదా మిగిలిపోయేది. 18 మిగిలిపోతుందంటే మనకు ఫైనల్‌గా వచ్చిన రిజల్ట్ ఏమవుతుంది? 1330 అనేది మనకు ఆన్సర్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ మనం చూసినట్టయితే ఈ లైబ్రరీ యావరేజ్ నెంబర్ ఆఫ్ 510 విజిటర్స్ సండే.
240 అదర్ డేస్. అంటే 30 డేస్‌లో ఉన్నాయి. 30 డేస్‌లో ఉంది కాబట్టి ఆ మంత్ అనేది స్టార్ట్ విత్ ది సాటర్‌డే అంటే మొత్తం 5 సండేస్ ఉంటాయి. ఆ సండే రోజుల్లో ఎంతమందొస్తున్నారు? 240. మిగతా ఎన్ని రోజులుంటాయి? 25 డేస్ ఉంటాయి. 25 డేస్‌లో మిగతా రోజుల్లో ఎంతమందొస్తుంటారు ఇక? 260 మెంబర్స్ వస్తుంటారు. మిగిలిపోయింది అదే కదా! ఇప్పుడు మనం రేషియో చూసినట్టయితే 1, 5 ఇక్కడ మనం డీవియేషన్ మనం చూసుకున్నట్టయితే 240కి 0 ఇక్కడ +10 చూస్తున్నాం. ఇక్కడ మనం జాగ్రత్తగా చూసినట్టయితే 240 ప్లస్ డివైడెడ్ బై డీవియేషన్ ఎంతుంది? 6 ఇక్కడ ఏం రాయాలి? 50 ఇక్కడ అంతేనా? ఇప్పుడు డీవియేషన్ ఎంత 260, 260 అంటే 20 అవుతుంది. 20 అయినప్పుడు ఇక్కడ ఏమవుతుంది డీవియేషన్ 100 ఒక్క నిమిషం మన కాలిక్యులేషన్ ఎక్కడో మిస్టేక్ జరిగినట్టుంది. ఇక్కడ 260 కరెక్టేనా? ఇక్కడ 260 కరెక్టే. 260 కరెక్ట్ అయినప్పుడు ఇప్పుడు మనం 240గా డీవియేషన్ తీసుకుంటే 20 అవుతుంది. 20 అయితే ఏమవుతుంది? 100 అవుతుంది. ఈ 100ని మనం ఎన్ని భాగాలుగా విభజించాలి? 6 పార్ట్స్‌గా మనం డివైడ్ చేయాలి. 2 మూరలు 50/3. 50/3 30 డేస్‌కే కదా మనం ఉపయోగించేది. 100ని మొత్తం మనం 30 డేస్‌కే కదా! డీవియేషన్ ఎంతుంటుంది? 5 పార్ట్స్. 5 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 20. 5 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 20 అంటే 100 అవుతుంది. 100ని 30గా డివైడ్ చేస్తాం. డివైడ్ చేసినప్పుడు మనకు ఫైనల్‌గా వచ్చే రిజల్ట్ 2485. 2485 ఒక్క నిమిషం కాలిక్యులేషన్ ఎక్కడో మిస్టేక్ జరిగినట్టుంది. మనం ఇక్కడ మిస్టేక్ చేసిందేందంటే, ఇక్కడ మనం మొత్తం ప్రాబ్లమ్‌నే తప్పు చేశాం. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ థర్స్‌డే, సండే అంటే ఎన్ని సండే 30 రోజుల్లో ఎన్ని సండేలున్నాయని చెప్పాము? 5 సండేస్ ఉంటాయి. 25 రిమైనింగ్ డేస్ ఉంటాయి. అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే, ఇక్కడ 5 సండే రోజుల్లో 510 మంది పోతే, ఈ 25 సండే రోజుల్లో ఇంకెంతమంది పోతారు? 240 మంది. 240ని నేను డీవియేషన్‌గా తీసుకుంటే ఇంకెంత ఎక్స్‌ట్రా ఉంటుంది? 270 అనేది ఎక్స్‌ట్రా ఉంటుంది. ఇక్కడ నేను చూసినట్టయితే ఇక్కడ 1, 5 అని రాస్తున్నా. 1, 5 అని రాస్తే ఇక్కడ జాగ్రత్తగా చూస్తున్నట్టయితే డీవియేషన్ ప్రకారం 270 డివైడెడ్ బై 6 నేనెందుకు రాస్తున్నానో 6 మీకు తెలుసు. 3 రెండ్లు 3 తొమ్మిదిలు అంటే 45 అంటే డీవియేషన్ ఎంత 240. 240 ప్లస్ 45 ఏమవుతుంది? 285. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 36. ఏ మ్యాన్ బాట్ 13 ఆర్టికల్స్ ఫర్ 30 ఈచ్. 15 ఆర్టికల్స్ 60 ఈచ్. అండ్ 12 ఆర్టికల్స్ 65 ఈచ్. యావరేజ్ ప్రైస్ ఆఫ్ ది ఆర్టికల్ ఈజ్. అయితే ఒక్కొక్క యావరేజ్ నేను డీవియేషన్‌గా ఏం తీసుకుంటున్నా? 60ని నేను డీవియేషన్‌గా తీసుకుంటున్నా. ప్లస్ ఇక్కడ మనం చూసినట్టయితే ఆహ్, 15 మొత్తం ఇదంతా ఎంతవుతుంది? 15, 25, 25 ప్లస్ 15 ఏమవుతుంది? 40. ఈ 40 అనేది మొత్తం మనం తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ డీవియేషన్ 60 అంటే ఇక్కడ ఎంత ఎక్కువుంటుంది? +10 ఎక్కువుంటుంది. ఇక్కడ -5 ఎక్కువుంటుంది. ఇక్కడ మనం చూసినట్టయితే 130 ప్లస్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇక్కడ 12 ఇంటూ 5 అంటే -60. -60 అంటే ఇక్కడ 60 ప్లస్ హ్మ్. 70/40. 70/40 అంటే హ్మ్. 70/40 7/4 60 మనకు ఇక్కడ డీవియేషన్ ఏమొస్తుంది ఇక 61.25 సంథింగ్ వస్తుంది. ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే కాలిక్యులేషన్ ఎక్కడైనా మిస్టేక్ చేసినామా అనేది మనం జాగ్రత్తగా చూడాలి. ఇక్కడ చూడండి. ఇక్కడ నేను డీవియేషన్ 60గా తీసుకున్నా. ప్లస్ అక్కడి నుంచి 28, 28 ప్లస్ 12 40 అంటే ఎంతమందికి పంచాలి? 40 మందికి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే డీవియేషన్ +10 ఉంది కాబట్టి 120. ఇక్కడ డీవియేషన్ ఏమవుతుంది? -60 అంటే 70/40, 70/40 అంటే ఫైనల్‌గా మనకొచ్చే రిజల్ట్ మాత్రం 60 దగ్గర దగ్గర 62.5 వరకు వస్తుంది. సరే. ఇక్కడ మనం డీవియేషన్ తీసుకుంది +5. +5 కాబట్టి ఇక్కడ కూడా +190 అంటే దగ్గర దగ్గర 64.75 అని వస్తుంది. ఈ డీవియేషన్‌లో మిస్టేక్ చేస్తే మనకు ఆన్సర్ తప్పొస్తాయేమో ఇప్పుడు నేను చేసినట్టు. సరే. ఈ డీవియేషన్ +5గా తీసుకోండి. నెక్స్ట్ మనం చూసినట్టయితే ఇన్ ఎ సర్టెన్ స్కూల్ దేర్ ఆర్ 60 బాయ్స్ 12 ఈచ్.
60 బాయ్స్ వచ్చేసి 12 ఈచ్. నెక్స్ట్ వచ్చేసి పార్టీ ఆఫ్ ఏజ్ 13 ఈచ్. 40 మందిది వచ్చేసి 13. 50 వచ్చేసి 50 మందిది వచ్చేసి 50 ఆఫ్ ఏజ్ 14. రిమైనింగ్ 50 ఆఫ్ ఏజ్ ఈజ్ 15. వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ది ఆల్ బాయ్స్ ఇన్ ది స్కూల్? అయితే టోటల్‌గా బాయ్స్ ఎంతమంది ఉన్నారు? నేను డీవియేషన్ ఇక్కడ నేను చూసుకొని 0, 0 క్యాన్సల్, 0, 0 క్యాన్సల్. ఇక్కడ నేను డీవియేషన్ 12గా తీసుకుంటున్నా. ప్లస్ ఇక్కడ 0, ఇక్కడ నేను డీవియేషన్ +1, డీవియేషన్ +2, డీవియేషన్ +3 డివైడెడ్ బై 20. డివైడెడ్ బై 20 అంటే ఇక్కడ 4 ప్లస్ నెక్స్ట్ ఇక్కడ 10 ప్లస్ ఇక్కడ 15 అంటే 29/20 రాయొచ్చు. 29/20 రాయొచ్చు. డీవియేషన్ ఎక్కడ కూడా మైనస్‌లో లేదు. డీవియేషన్ నేను 12 తీసుకున్నా. ఇక్కడ 0 డీవియేషన్. ఇక్కడ 4 +4 ఇక్కడ 10 ఇక్కడ 15 ఇక్కడ మనం చూసినట్టయితే 29/20గా రాసినట్టయితే ఇప్పుడు మనము 13 పాయింట్ సంథింగ్ అది మనం తీసుకోవచ్చు. 13 పాయింట్ అంటే ఇక్కడ 13.9/20 అవుతుంది మళ్ళీ. 13.9/20 అంటే మనం ఏం రాయొచ్చు? 13.45గా రాయొచ్చుగా. 13.45 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం చూసినట్టయితే ఇన్ ఏ క్లాస్ 100 స్టూడెంట్స్ 70 బాయ్స్ యావరేజ్ వెయిట్. మొత్తం క్లాస్‌లో 100 మంది స్టూడెంట్స్ ఉన్నారు. వీళ్ళల్లో 70 మంది యావరేజ్ మార్క్స్ ఇన్ సబ్జెక్ట్ ఈజ్ 75 అండ్ యావరేజ్ మార్క్స్ ఆఫ్ ది కంప్లీట్ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు 72. మొత్తం 100 మంది 72 అయితే వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ది గర్ల్స్? అంటే మిగిలిపోయిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? గర్ల్సే కదా! ఇప్పుడు ఈ యొక్క 30 మంది గర్ల్స్ యొక్క రేషియో ఫైండ్ ఔట్ చేయమంటున్నాడు. ఇక్కడ మనం చూసినట్టయితే మనం అలిగేషన్ ద్వారా చేస్తానికి ట్రై చేస్తాం. క్లాస్ మొత్తం యావరేజ్ వచ్చేసి 72. వీళ్ళల్లో బాయ్స్ యొక్క యావరేజ్ వచ్చేసి 75. గర్ల్స్ యొక్క యావరేజ్ మనం చెప్పగలుగుతామంటే చెప్పలేం. ఇక్కడ నంబర్స్ వచ్చేసి రేషియో 7:3 అని తెలుసు. అంటే ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు? ఇక్కడ మనం 65 అని చెప్పొచ్చు కదా! అలిగేషన్ రూల్‌లో. క్లాస్ మొత్తం యావరేజ్ ఉంది. ఇప్పుడు 75 - 72 అంటే ఈసారి మనం సబ్‌స్ట్రాక్ట్ చేస్తే అలిగేషన్‌లో ఏముండాలి? ఇక్కడ పెద్ద నంబర్ ఉంటే ఇక్కడ చిన్న నంబర్ ఉండాలి. అన్నప్పుడు 72లోంచి మనం 5 చేస్తే ఏమొస్తుంది? 65 ఈజ్ అవర్ ఆన్సర్. 65 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ మనం చూసినట్టయితే 4 బాయ్స్ అండ్ 3 గర్ల్స్ స్పెంట్ 120 యావరేజ్. But which boys spent 4 boys and 3 girls spent 120 average. But boys spent 150 for average or is average amount spent by the girls. ఇది కూడా సేమ్. అంటే టోటల్ యావరేజ్ ఎంత? 120. ఇక్కడ మొత్తం 4 బాయ్స్ అంటే బాయ్స్ ఎంత రేషియో 4, గర్ల్స్ ఎంత 3 రేషియో. ఇక్కడ బాయ్స్ స్పెంట్ వచ్చేసి ₹150 స్పెండ్ చేస్తుంటే గర్ల్స్ ఎంత స్పెండ్ చేస్తారు అంటున్నారు. అంటే 3 పార్ట్స్ ఇదేమవుతుంది? 30 అవుతుంది. ఇక్కడ ఇదేమవుతుంది? 10 పార్ట్స్ అవుతుంది. అంటే ఇక్కడ ఏం రావాలి? 80 రావాలి ఆన్సర్. అలిగేషన్ రూల్‌లో మనం సింపుల్‌గా దీన్ని ఆన్సర్ చేయొచ్చు. ఆల్రెడీ నేను అలిగేషన్ రూల్ గురించి ఇంతకుముందు ఎక్స్‌ప్లెయిన్ చేసినా మీకు చెప్పా. చూడకపోతే అక్కడ చూడొచ్చు. ఇక్కడ కూడా చూడండి. మీన్ మార్క్స్ అప్లైడ్ బై ది 300 స్టూడెంట్స్ ఇన్ సబ్జెక్ట్ ఆర్ 60. టాప్ 100 స్టూడెంట్స్ ఫౌండెడ్ యాస్ ది 80 అండ్ మీన్ లాస్ట్ 100 స్టూడెంట్స్ ఈజ్ 50. మీన్ మార్క్స్ ఆఫ్ ది రిమైనింగ్ 100 స్టూడెంట్స్. ఇక్కడ 3 వచ్చినాయి. 300 సబ్జెక్ట్స్ ఈజ్ మీన్ మార్క్స్ అప్లైడ్ 300 మందిది మీన్ మార్క్స్ వచ్చేసి 60. మీన్ మార్క్స్ ఆఫ్ ది టాప్ 100 వీళ్ళలో టాప్ 100 తీసుకున్నది మాత్రము 80 అండ్ మీన్ మార్క్స్ ఆఫ్ ది లాస్ట్ 100 వచ్చేసి 50. అయితే ఇంక మిగతా వాళ్ళు ఎంతమంది ఉన్నారు? లాస్ట్ 100 ఎంత అని ఫైండ్ ఔట్ చేయమంటున్నారు. ఈ వాల్యూ మనం ఫైండ్ ఔట్ చేయాలంటే చూడండమ్మా జాగ్రత్తగా ఈ వాల్యూస్ అనేది నేను క్లోజ్ చేసేస్తున్నా. 0, 0 క్యాన్సిల్ చేస్తున్నా. ఇక్కడ నుంచి నేను తీసుకున్న డీవియేషన్ ఏదంటే 50. ఇక్కడ నేను తీసుకున్న డీవియేషన్ ఏంటి? ఇక్కడ నేను డీవియేషన్ 50 కాబట్టి ఈడ 0 ఇక్కడ +30 ఇక్కడ +10 ఇక్కడ డీవియేషన్ అనేది నేను ఇక్కడ తీసుకోవాలి. ఈ డీవియేషన్ అనేది తీసుకోవాలి. డీవియేషన్ ఏం తీసుకున్నా? +50 తీసుకున్నా. ఇక్కడ నుంచి నాకు డీవియేషన్ +10 వస్తుంది. ఇక్కడ నుంచి 0 వస్తుంది. అంటే ఇక్కడ నుంచి మనం చూసుకున్నట్టయితే 60లో నుంచి డీవియేషన్ ఎంత ఉంది? 30 ఉంది. 30 అంటే ఇక్కడ రిమైనింగ్ 100 మంది మనం ఫైండ్ ఔట్ చేయాలి కదా! రిమైనింగ్ 100 మంది ఫైండ్ ఔట్ చేయాలంటే 60 - 30 చేస్తే మనకేమొస్తుంది? 30.
రిమైనింగ్ సారీ ఒక్క నిమిషం ఇక్కడ ఎక్కడో మిస్టేక్ జరిగింది. సంథింగ్ ఎర్రర్ ఇన్ ఇట్. ఆల్రెడీ 300 స్టూడెంట్స్ 300 మంది మాత్రము 300 స్టూడెంట్స్ 40 క్వెషన్ నంబర్ 40. 300 మంది మాత్రం 60, 100 మందిదొచ్చేసి 20, లాస్ట్ 100 వచ్చేసి 50 అయితే ఈళ్ళది ఫైండ్ ఔట్ చేయాలి. ఇక్కడ మనం తీసుకున్న డీవియేషన్ ఇక్కడ 50 తీసుకోకుండా డీవియేషన్ మనం 60 తీసుకున్నాం. డీవియేషన్ 60 తీసుకున్నట్టయితే ఇక్కడ మనకు ఎంతొస్తుంది? +20 ఇక్కడ -20. +20 -20 అయితే ఈ డీవియేషన్‌లో నుంచి మనం ఏం చేయాలి? డివైడెడ్ బై ఇక్కడ మొత్తం ఎంత వాల్యూస్ ఉంది? 300 మెంబర్స్. 300 మెంబర్స్ ఎంతమందికి షేర్ చేయాలి? 10. అంటే 50 వస్తుంది ఆన్సర్. అంటే ఇక్కడ డీవియేషను ఇక్కడ 20 హ్మ్. డీవియేషను ఇక్కడ 30 ఉంది. 20 ఇక్కడ 10 అంటే డీవియేషన్ 30 అవుతుంది. 30 అన్నప్పుడు 10 అంటే మనకు రావాల్సింది ఎంత? 50 ఈజ్ అవర్ ఆన్సర్. ఇక్కడ డీవియేషన్ ఇది 20 ఇది -10. అంటే ఇప్పుడు 100 మంది మీద ఇప్పుడు 20, 10 అంటే ఏం తగ్గుతుంది? 50 ఈజ్ అవర్ ఆన్సర్. డీవియేషన్ బికమ్ ఇక్కడొచ్చిన డీవియేషన్ ప్రకారం మనకు ఆన్సర్ ఇది అవుతుంది. ఇక్కడ మనము మైనస్‌ని మనం ఏం తీసుకోవాలంటే ప్లస్ తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం ఈ వాల్యూని మనం ఫైండ్ ఔట్ ఈ డీవియేషన్ కూడా మనం ఏం చేయాలి? ప్లస్ చేద్దాం. ప్లస్ చేస్తే మనకేమవుతుంది? 30. ఈ క్వెషన్ మళ్ళీ చెప్తాను చూడండి జాగ్రత్తగా. ఇక్కడ మనం చూసినట్టయితే మిగతా 50 వచ్చేసి 50. ఇక్కడ డీవియేషన్ మనం చూసినట్టయితే ఇక్కడ +10 ఇక్కడ -10. ఇక్కడ 10 +10 -10 అయితే ఈ వాల్యూని మనం ఫైండ్ ఔట్ చేయాలి. మనం ఫైండ్ ఔట్ చేయాల్సింది హోల్ యావరేజ్‌లో నుంచి కాబట్టి 30/300 అంటే 10 వస్తుంది. ఈ 10 వచ్చేసి మనం ఏం చెప్పాలి? డీవియేషన్‌కి యాడ్ చేయాలి. 50 ఈజ్ అవర్ ఆన్సర్. Average age of the class is average age of class is 65, 14 years. Average of the 20 years, 14, and another 15 is 12. Average age of the remaining boys is అంటే ఇక్కడ నుంచి 20, 15 అంటే మిగిలిపోయింది అంటే ఇప్పటికి ఎంతమంది వచ్చేసారు? 35 వచ్చారు. 35 వచ్చారంటే ఇంకెంతమంది మిగిలిపోయింటారు? ఇంక 25 మెంబర్స్ మిగిలిపోయింటారు. రిమైనింగ్ 25 మెంబర్స్ మిగిలిపోయింటారు. రిమైనింగ్ 25 మెంబర్స్ యొక్క యావరేజ్ మనం ఫైండ్ ఔట్ చేయాలి. రిమైనింగ్ 21 మెంబర్స్ యొక్క యావరేజ్ మనం ఫైండ్ ఔట్ చేయాలంటే ఇప్పుడు మనం జాగ్రత్తగా చూసినట్టయితే 65 మెంబర్సే కదా ఉండేది టోటల్‌గా. 65, 20, 15 రిమైనింగ్ ఎంతమంది ఉంటారంటే 65 అంటే ఇక 30 అవుతుంది. సారీ. ఇది 30 అవుతుంది. ఇది 30 అవుతుంది కాబట్టి దీన్నేం పెట్టాలి? 30 అని పెట్టండి. ఇది 30 అని ఇంట్రొడ్యూస్ చేస్తే ఇక్కడ మనం జాగ్రత్తగా చూసినట్టయితే డీవియేషన్ 14 డీవియేషన్ నేను 14 తీసుకుంటున్నా. అంటే ఇక్కడ -2 ఇక్కడ -2 మనం ఏం తీసుకోవాలి? +2గా తీసుకోవాలి. ఇక్కడ డీవియేషన్ ఏమవుతుంది? 0 అంటే 30 అవుతుందా? ఇది 30 అయినప్పుడు 14 ఇప్పుడు నేను ఎంతమందికి పంచాలి? ఈ 30ని ఎంతమందికి పంచాలి? 65 మందికి పంచాలి. 30ని హ్మ్. ఈ 30ని ఎంతమందికి పంచాలి? 60 మందికి పంచాలి. 60 మందికి పంచాలంటే ఇప్పుడు ఇది చూస్తున్నట్టయితే ఇది 13, 4, 5, 6 అంటే 3 మెంబర్స్ పంచాలి. 3 మెంబర్స్ పంచాలన్నప్పుడు మనకు ఫైనల్‌గా వచ్చే రిజల్ట్ ఏమవుతుంది? 15 ఈజ్ అవర్ ఆన్సర్. 15 ఈజ్ అవర్ ఆన్సర్. ఇదొచ్చేసి 30 మెంబర్స్. దీన్ని మనం ఈక్వల్‌గా డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటూ వస్తున్నప్పుడు 9, 9 + 6 వచ్చేసి 15. 15 ఇక్కడ 15 ఏస్తాం కదా! 2 ఏస్తే మనం ఏమవుతుంది? డీవియేషన్‌లో నుంచి 14 - 2 14 - 2 చేస్తే ఏం రావాలి? 12 ఈజ్ అవర్ ఆన్సర్. ఫైనల్ ఆన్సర్ ఈజ్ 16. నెక్స్ట్ వచ్చేసి యావరేజ్ స్కోర్ ఆఫ్ ది క్లాస్ X ఈజ్ ఈక్వల్ టు 83 అండ్ యావరేజ్ స్కోర్ ఆఫ్ ది క్లాస్ Y ఈజ్ 76. యావరేజ్ స్కోర్ ఆఫ్ ది క్లాస్ Z ఈజ్ 85. దెన్ యావరేజ్ క్లాస్ ఆఫ్ ది X అండ్ Y ఈజ్ ఈక్వల్ టు 79. Y అండ్ Z ఈజ్ 81. దెన్ యావరేజ్ స్కోర్ ఆఫ్ ది X, Y, Z అంటే ఇక్కడ నుంచి మనము ఈ అలిగేషన్ ఉపయోగించి ఇక్కడ నుంచి మనం ఏం ఫైండ్ ఔట్ చేయొచ్చు అంటే ఇక్కడ 4 వస్తుంది. ఇక్కడ 3 వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ మనకు 4 వస్తుంది. ఇక్కడ కూడా మనకేమొస్తుంది? 4 ఇక్కడ కూడా 3:4:4 వస్తుంది. 3:4:4
5 వస్తుంది. ఇక్కడ నుంచి మనం నంబర్స్‌ని ఫైండ్ ఔట్ చేసాం. దీస్ ఆర్ నంబర్స్. ఈ నంబర్స్ మనం ఫైండ్ ఔట్ చేస్తే ఎక్స్, వై, జెడ్. ఎక్స్ యొక్క వాల్యూ ఎంత? 83. వై యొక్క వాల్యూ ఎంత? 7. జెడ్ యొక్క వాల్యూ ఎంత? 85. ఎక్స్, వై ఇక్కడ మనం జాగ్రత్తగా చూసినట్టయితే ఇక్కడ మనం డీవియేషన్ చూసినట్టయితే 80 మనం డీవియేషన్‌గా చూసుకోవచ్చు. ఇక్కడ మనం 80ని మనం డీవియేషన్‌గా తీసుకున్నట్టయితే ఇక్కడ ఎక్స్ అనే మెంబర్స్ ఎంతమందున్నారు? 3. ఇక్కడ ఎంతమందున్నారు? 4. ఇక్కడ ఎంతమందున్నారు? 5. 80 డివైడెడ్ బై 12. ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ 9 డీవియేషను. ఇక్కడ -4 అంటే -36 డీవియేషను. ఇక్కడ 25 వస్తుంది. ఇక్కడ 25 వస్తుంది. ఈ 25 వచ్చినప్పుడు ఇప్పుడు మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే ఈ 80 దీంట్లో నుంచి మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసిన 29, 36 29 34 అవుతుంది. ఫైనల్‌గా వచ్చే రిజల్ట్ 81.5 ఈ క్యాలిక్యులేషన్ చేసినట్టయితే మీకు 81.5 వస్తుంది.